Hi students, welcome to our channel Easy Intermax. Today we will discuss the topic permutations and combinations. Exercise 6C, Roman number 3 నుంచి problems ni start చేద్దాం. So first problem, find the number of ways of arranging 10 students. So 10 students A1, A2 and so on A10 in a row. సో ఈ 10 స్టూడెంట్స్ని మనం ఒక రోలో అరేంజ్ చేయాలి. సో ఈ 3 కండిషన్స్ యూస్ చేసుకొని మనం అరేంజ్ చేయాలి. సో ఫస్ట్ కండిషన్ అయితే A1, A2, A3 అనేది సిట్ టుగెదర్. సో సిట్ టుగెదర్ అనగానే మనం ఈ మూడింటిని ఒక యూనిట్గా తీసుకుంటాం కదా. సో నెక్స్ట్ A1, A2 సిట్ ఇన్ ఏ స్పెసిఫిక్ ఆర్డర్, A1, A2, A3 సిట్ ఇన్ ఏ టుగెదర్ ఇన్ ఏ స్పెసిఫిక్ ఆర్డర్. సో ఈ 3 కండిషన్స్ యూస్ చేసుకొని మనం ఈ స్టూడెంట్స్ని అరేంజ్ చేద్దాం, 10 స్టూడెంట్స్ని. సో సొల్యూషన్, సో A1, A2 సిట్ టుగెదర్ అంటున్నారు. సో కాబట్టి మనం దీన్ని ట్రీట్ A1, A2, A3 యాజ్ 1 యూనిట్. సో ఈ 3 పర్సన్స్ వచ్చి ఒక పర్సన్లా ట్రీట్ చేస్తామన్నమాట. సో యూనిట్ అండ్ సో మిగిలిన పర్సన్స్ ఉన్నారు కదా, సో A4, A5 అండ్ సో ఆన్ A10 వరకు యాజ్ 7. ఇండివిజువల్. సో ఇండివిజువల్గా 7 పర్సన్స్ ఉన్నారు. సో ఈ 3 పర్సన్స్ని మనం 1 యూనిట్గా అనుకుంటున్నాం. సో ఈ 7 పర్సన్ ప్లస్ 1 యూనిట్, సో మొత్తంగా వీటిని మనం 8 యూనిట్స్లా తీసుకుందాం అనమాట. సో దెన్ ఆల్ దీస్ 8 యూనిట్స్, సో 7 + 1 8 యూనిట్స్. ఈ 8 యూనిట్స్ని మనం ఏ విధంగా రైట్ చేస్తాం? 8 ఫ్యాక్టోరియల్ వేస్. సో కెన్ బి arranged in 3 factorial ways. 8. So 8 units. So 8 factorial. 1 row lo 8 factorial ways. సో మళ్ళీ మనకి ఇక్కడ ఈ 1 యూనిట్లో మళ్ళీ 3 పర్సన్స్ ఉన్నారు కదా. సో A1, A2, A3. సో ఈ 3 పర్సన్స్ని కూడా మనం మళ్ళీ 3 ఫ్యాక్టోరియల్గా మనం అరేంజ్ చేయొచ్చు. సో ఇప్పుడు A1, A2, A3 అనుకుందాం. సో మళ్ళీ మనం దీన్ని A2, A1, A3 ఈ విధంగా అరేంజ్ చేయొచ్చు కదా. సో ఇలా అరేంజ్ చేయడం వల్ల కూడా మళ్ళీ మనకి ఎన్ని వేస్ ద్వారా అరేంజ్ చేయొచ్చు? 3 ఫ్యాక్టోరియల్ వేస్ ద్వారా అరేంజ్ చేయొచ్చు. సో ఆల్సో ది 3 స్టూడెంట్స్ A1, A2, A3 in 1 unit can be arranged in among themselves. In 3 factorial. సో 3 ఫ్యాక్టోరియల్ వేస్తో మనం ఈ 3 స్టూడెంట్స్ని అరేంజ్ చేయొచ్చు. సో దేర్ఫోర్, సో A1, A2 సిట్ టుగెదర్ ఉన్నప్పుడు మనం ఎన్ని వేస్ ద్వారా అరేంజ్ చేయొచ్చు? సో ద రిక్వైర్డ్ నెంబర్ ఆఫ్ వేస్ ఈక్వల్స్ టు సో 8 ఫ్యాక్టోరియల్ ఇంటూ 3 ఫ్యాక్టోరియల్ మల్టిప్లికేషన్ ప్రిన్సిపల్. సో ఇన్ని వేస్ ద్వారా మనం A1, A2, A3 పర్సన్స్ని సిట్ టుగెదర్ ఫైండ్ అవుట్ చేయొచ్చు. సో నెక్స్ట్ A1, A2, A3 సిట్ ఇన్ ఏ స్పెసిఫిక్ ఆర్డర్. సో ఇక్కడ మనం వి మస్ట్ సెలెక్ట్ 3 సీట్స్ అవుట్ ఆఫ్ 10 పర్సన్స్. సో ఈ స్పెసిఫిక్ ఆర్డర్లో ఉండాలి అంటున్నారు కదా. సో ఈ 3 పర్సన్స్కి మనం 3 స్పెసిఫిక్
అరేంజ్ చేయాలి 3 స్పెసిఫిక్గా సీట్స్ని. సో మనం అరేంజ్ చేయాలి, సెలెక్ట్ చేయాలి అనగానే మనం వేటిని యూజ్ చేస్తాం, కాంబినేషన్స్ని కదా. సో కాంబినేషన్ యూజ్ చేసుకొని దీన్ని ఫైండ్ అవుట్ చేద్దాం. సో టు అరేంజ్ A1, A2, A3 in a specific order. సో A1, A2, సో 10 పొజిషన్, సో 10 పర్సన్స్ అయితే ఉన్నారు, 10 పొజిషన్స్ అయితే ఉన్నాయి కదా. సో A1, A2, A3 కెన్ బి అరేంజ్డ్ ఇన్ 10 పొజిషన్స్. సో 10 పొజిషన్లో అరేంజ్ చేయొచ్చు ఇన్ స్పెసిఫిక్ ఆర్డర్. ఆర్డర్ ఈస్, సో 10 పర్సన్స్లో 3 సెలెక్ట్ చేయాలి. సో 10C3. సో 10C3ని మనం ఎలా రాసుకుంటాం, 10 ఫ్యాక్టోరియల్. సో ఆర్ ఫ్యాక్టోరియల్. సో 10 - 3 7 ఫ్యాక్టోరియల్, అంతే కదా. సో నౌ ఇప్పుడు మనం A1, A2ని అయితే అరేంజ్ చేసేసాం. మళ్ళీ మిగిలిన 7 పర్సన్స్ ఉన్నారు కదా 10 స్టూడెంట్స్లో. సో మళ్ళీ మనం ఈ 7 పర్సన్స్ని అరేంజ్ చేద్దాం. నౌ ద రిమైనింగ్ 7 persons can be arranged in remaining. సో మిగిలిన రిమైనింగ్ 7 ప్లేసెస్లో 7 పర్సన్స్ని అరేంజ్ చేయొచ్చు 7 ఫ్యాక్టోరియల్ వేస్. సో రిమైనింగ్ ప్లేసెస్ ఇన్ 7 ఫ్యాక్టోరియల్ వేస్. సో మళ్ళీ మల్టిప్లికేషన్ ప్రిన్సిపల్. సో మనం రిక్వైర్డ్ నెంబర్ ఆఫ్ వేస్. సో ద రిక్వైర్డ్ నెంబర్ ఆఫ్ వేస్. సో 10 ఫ్యాక్టోరియల్ బై, సో ఇది 10 ఫ్యాక్టోరియల్ బై 3 ఫ్యాక్టోరియల్ ఇంటూ 7 ఫ్యాక్టోరియల్. సో ఇంటూ ఈ 7 ఫ్యాక్టోరియల్. సో 7 ఫ్యాక్టోరియల్ 7 ఫ్యాక్టోరియల్ క్యాన్సల్. సో 10 ఫ్యాక్టోరియల్ బై 3 ఫ్యాక్టోరియల్ వేస్. సో ఈ స్పెసిఫిక్ ఆర్డర్లో మనం దీన్ని 10 ఫ్యాక్టోరియల్ బై 3 ఫ్యాక్టోరియల్ వేస్తో అరేంజ్ చేయొచ్చు. సో నెక్స్ట్ థర్డ్ కండిషన్ అయితే A1, A2, A3 సిట్ టుగెదర్ ఇన్ ఏ స్పెసిఫిక్ ఆర్డర్. సో సిట్ టుగెదర్ అనగానే మనం ఈ మూడింటిని ఏ విధంగా అరేంజ్ చేస్తాము, 1 యూనిట్ అనుకుంటాం కదా. సో స్పెసిఫిక్ ఆర్డర్ అంటున్నారు కాబట్టి 7 ప్లేసెస్ అయితే మనకి ఇక్కడ 8 ప్లేసెస్ ఉంటుంది. సో ట్రీట్ A1, A2, A3 as 1 unit. This unit can be arranged along with the రిమైనింగ్ 7 పర్సన్. సో స్పెసిఫిక్ ఆర్డర్ అంటున్నారు. సో రిమైనింగ్ 7 ఇన్, సో 7 + 1 8 ఫ్యాక్టోరియల్ వేస్. అంతే. ఏ విధంగా అరేంజ్ చేయొచ్చు మనం, 8 ఫ్యాక్టోరియల్ వేస్తో అరేంజ్ చేయొచ్చు. సో స్పెసిఫిక్ ఆర్డర్ అన్నారు, ఈ స్పెసిఫిక్ ఆర్డర్లో మనం అరేంజ్ చేసాం అనమాట. సో నెక్స్ట్ సెకండ్ ప్రాబ్లం. Find the sum of all 4-digit numbers that can be formed using the digits. So 1, 2, 3, 4, 5, 6. So without repetition. సో మనం ఇక్కడ రిపిటేషన్ అనేది అలౌ చేయకుండా 4-digit నెంబర్స్ని ఫైండ్ అవుట్ చేయాలి. సో మనం ఫార్ములా మెథడ్ అయితే యూస్ చేయొచ్చు. సో కాకపోతే అది 1 స్టెప్లో కంప్లీట్ అయిపోతుంది. సో మనం ఇందులో మరో మెథడ్ని ఫైండ్ అవుట్ చేద్దాం. So first we have to find
సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం 4 డిజిట్ నెంబర్ కావాలి. సో 5 డిజిట్ నెంబర్స్‌లో. సో వితౌట్ రిపిటీషన్ అంటున్నారు. సో మనం ఒకవేళ ఫస్ట్ 6 నెంబర్‌ని గనక ఇక్కడ వన్స్ ప్లేస్‌లో రిపీ సెలెక్ట్ అయ్యింది అనుకుంటే, సో అరేంజ్ చేసామనుకుందాం. సో మిగిలిన ఈ 3 డిజిట్స్‌ని కూడా రిపీట్ చేయకుండా మనం ఇక్కడ ఫార్మ్ చేయాలి. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఒక్కొక్క డిజిట్‌ని రీప్లేస్ చేస్తూ ఫైండ్ అవుట్ చేద్దాం. సో ఫస్ట్ 6, సో సిక్స్త్ డిజిట్ 1 యూనిట్స్ ప్లేస్‌లో ఉన్నప్పుడు, సో మళ్ళీ టెన్స్ ప్లేస్‌లో ఉన్నప్పుడు, 100 ప్లేస్‌లో ఉన్నప్పుడు, 1000 ప్లేస్‌లో ఉన్నప్పుడు ఏ విధంగా ఎన్ని వేస్ ద్వారా మనం ఈ 6 నెంబర్స్‌ని, ఈ 1 నెంబర్‌ని మనం ఏ విధంగా కాంట్రిబ్యూట్ చేయొచ్చు అనేది ఫైండ్ అవుట్ చేద్దాం. సో ఎందుకంటే ఇక్కడ మనకి వితౌట్ రిపిటీషన్ అంటున్నారు. సో మనం ఒక్కొక్క నెంబర్‌ని ఏ విధంగా అరేంజ్ చేయగలిగాం. సో వన్స్ ప్లేస్‌లో, టెన్స్ ప్లేస్‌లో ఎలా అరేంజ్ చేస్తామో మనం ఫస్ట్ ఫైండ్ అవుట్ చేద్దాం. సో ఫస్ట్ వి ఫైండ్ ద సమ్ కాంట్రిబ్యూటెడ్. సో అలాట్ చేయడం. సో కాంట్రిబ్యూటెడ్ బై 6 ఇన్ ద టోటల్ సమ్. సో ఈ టోటల్ సమ్‌ని కదా మనం ఫైండ్ అవుట్ చేయాలి. సో ఈ టోటల్ సమ్‌లో 6 అనేది ఏ విధంగా అరేంజ్ చేయడం. సో ఏ విధంగా 6 నెంబర్‌ని మనం అలాట్ చేస్తాం అనేది. సో ఫస్ట్ 6 అనేది టెన్స్ ప్లేస్‌లో, మళ్ళీ యూనిట్స్ ప్లేస్, టెన్స్ ప్లేస్‌లో, 100 ప్లేస్‌లో ఏ విధంగా మనం కాంట్రిబ్యూట్ చేస్తాము. సో ఫస్ట్ ద సమ్ కాంట్రిబ్యూటెడ్. సో కాంట్రిబ్యూటెడ్ అంటే అలాట్ చేయడం. సో అలాట్. The sum contributed by 6 when it is in units place. సో యూనిట్స్ ప్లేస్లో ఉన్నప్పుడు మనం 6ని ఏ విధంగా అలాట్ చేస్తాం. సో 4 డిజిట్ నెంబర్ కదా. సో 4 డిజిట్ నెంబర్లో ఈ 6 అనేది యూనిట్స్ ప్లేస్లో ఉన్నప్పుడు. సో 4 ప్లేసెస్. సో n ఈక్వల్స్ టు 4. సో ఆల్రెడీ ఒక నెంబర్ ఫిక్స్ అయిపోయింది. మిగిలిన 3 నెంబర్స్ ఉన్నాయి కదా. సో 4p 3 ప్లేసెస్ ఇంటూ వన్స్ ప్లేస్లో ఉండేది 6. సో అర్థమైంది కదా ఏ విధంగా మనం అరేంజ్ చేసాము. సో ఇది 6ని మనం అలాట్ చేసినప్పుడు, వన్స్ ప్లేస్లో అలాట్ చేసినప్పుడు. సో నెక్స్ట్ మనం టెన్స్ ప్లేస్లో అలాట్ చేస్తే ఏ విధంగా వస్తుంది. ద సమ్ కాంట్రిబ్యూట్ by 6 when it is in tens place is. సో 6 అనేది మనం టెన్స్ ప్లేస్లో అరేంజ్ చేసినప్పుడు. సో మళ్ళీ మనం ఒక ప్లేస్ అయితే అలాట్ అయిపోయింది. సో మిగిలిన 4 డిజిట్స్లో 3 ప్లేసెస్. సో ఇంటూ, సో టెన్స్ ప్లేస్లో 6 ఉందంటే ఈ 6 వాల్యూ ఏమవుతుంది 60 కదా. సో 60. సో ఇదైతే టెన్స్ ప్లేస్లో ఉన్నప్పుడు ఈ విధంగా అలాట్ చేస్తాం. సో నెక్స్ట్ ద సమ్ కాంట్రిబ్యూటెడ్ బై 6 when it is in hundreds place. 100 ప్లేస్లో 6 అనేది అలాట్ చేస్తే, సో 6 అలాట్ చేసినప్పుడు సో 4 డిజిట్స్లో 3 డిజిట్స్ ఇంటూ, సో 6 అంటే 100 ప్లేస్లో ఉంది. సో 600. సో నెక్స్ట్ 1000 ప్లేస్ ఉంది కదా. 4 డిజిట్ నెంబర్ కదా. మన సమ్ ఆఫ్ 4 డిజిట్ నెంబర్స్ని ఫైండ్ అవుట్ చేయాలి. సో కాంట్రిబ్యూటెడ్ బై 6 when it is in thousands place.
సో థౌజండ్స్ ప్లేస్లో అయితే మనం 6 అలాట్ చేసినప్పుడు సో 4p3 ఇంటూ సో 6000 ప్లేస్లో ఉంది అంటే వాల్యూ 6000. సో నౌ సమ్ ఆఫ్ కాంట్రిబ్యూటెడ్ సో 6ని అలాట్ చేసినప్పుడు ఈ సమ్ని ఫైండ్ అవుట్ చేద్దాం. సో సమ్ కాంట్రిబ్యూటెడ్ బై 6 ఇన్ ద టోటల్ సమ్ ఈజ్. సో మనకి ఇక్కడ ఈ ఫోర్ డిజిట్స్లో కూడా మనకి 4p3 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 కామన్ ఉంది. సో ఈ 4p3ని 4p3 ఇంటూ సో 6 ప్లస్ 60 ప్లస్ 600 ప్లస్ 6000 సారీ. సో 4p3 ఇంటూ 6 ప్లస్ 60 ప్లస్ 600 ప్లస్ 6000. సో సమ్ కదా చేస్తున్నాము. సో ఇందులో కామన్ ఉండేది 4p3ని కామన్ తీసేసాం. సో మళ్ళీ ఈ 4లో కూడా మనకి 6 అనేది కూడా కామన్ ఉంది. సో 4p3 ఇంటూ 6 ఇంటూ 1 ప్లస్ 10 ప్లస్ 100 ప్లస్ 1000. సో మళ్ళీ మనకి ఇక్కడ 4p3 ఇంటూ 6 ఇంటూ 1 1 1 1. సో దీన్ని మనం 1 అని అనుకుందాం. సో ఇది ఓన్లీ మనం ఇక్కడ గివెన్ నెంబర్స్లో 6 నెంబర్ని అలాట్ చేసినప్పుడే. సో మళ్ళీ మనకి ఇక్కడ రిమైనింగ్ 4 డిజిట్స్ అయితే ఉన్నాయి కదా 1 2 3 4 5. సో ఇదే విధంగా మనకి 4 5 సో 1 2 4 5 అనేది కూడా రిపీట్ అవుతుంది కదా. సో రిపీటెడ్ సిమిలర్లీ. సో దీని నుండి మనం సిమిలర్గా ఫైండ్ అవుట్ చేద్దాం. సిమిలర్లీ ద సమ్ కాంట్రిబ్యూటెడ్ సో అలాట్ చేయడం అంతే ప్లేస్ని. సో కాంట్రిబ్యూటెడ్ బై 5 ఇన్ 5 ఈజ్ సో 4p3. సో 4p3 అయితే అన్నిటికీ ప్లేసెస్ సో 1 ప్లేస్ అయితే అలాట్ అయిపోయింది. మిగిలిన 4 డిజిట్స్లో 3 ప్లేసెస్ ఇంటూ సో 5 డిజిట్ని తీసుకుంటున్నాం కదా. సో ఇంటూ 5. సో 6 ప్లేస్లో 5ని రీప్లేస్ చేయడం. సో ఇదైతే సమ్ అంతే కదా కామన్ ఉంటుంది. సో 4 months. సో దీన్ని మనం 2 అనుకుందాం ఈక్వేషన్ 2. సో నెక్స్ట్ సమ్ కాంట్రిబ్యూటెడ్ బై 4. సో 4 digit. సో 4p3 ఇంటూ 4 ఇంటూ 1 1 1. సో ఇది ఈక్వేషన్ 3. సో నెక్స్ట్ ద సమ్ కాంట్రిబ్యూటెడ్ బై 2 ఈజ్ సో 4p3 ఇంటూ 2 ఇంటూ 111. సో ఈక్వేషన్ 4. So next the sum by 1 is so 4p3 into 1 into సో దీన్ని 5. సో ఈ 5 ఈ డిజిట్సే కదా. సో 6 4 5 4 2 1 ఈ 4 డిజిట్స్ యొక్క సమ్ని మనం ఈ 5 డిజిట్స్ని యూస్ చేసుకొని 4 డిజిట్స్ నెంబర్స్ యొక్క సమ్ని ఫైండ్ అవుట్ చేయాలి. సో ద హెన్స్ ఫ్రమ్ 1 2 3 4 5 ద సమ్ ఆఫ్ ఆల్ డిజిట్స్ all 4 digit digited number is సో మళ్ళీ అన్నిట్లో మనకి కామన్గా ఉండేది 4p3. సో ఈ 111 అయితే కామన్గా ఉంది. సో 4p3 సో సమ్ చేస్తున్నాం. సో 4p3 ఇంటూ సో
4 వన్స్ ఇంటూ, సో అన్నిట్లో కామన్ ఉండేది కామన్ తీసేసాం. సో మిగిలింది 6 + 5 + 4. సో ఇవి ఉన్నాయి కదా 6. సో ఇక్కడ 6 5 4 2 1. సో వీటిని రాసుకుంటున్నాం. సో 2 + 1. సో ఇది సేమ్ ఫార్ములా మెథడ్లోనే ఉంది కదా, ఇదే కదా ఫార్ములా. సో ఈ స్టెప్ ఒకటి రాసి మనం ఫైండ్ అవుట్ చేయొచ్చు. సో కాకపోతే 4 మార్క్స్ క్వశ్చన్ అయినట్లయితే మనం ఈ విధంగా సింప్లిఫై చేయాలి. సో 4p3, సో 4 ఫ్యాక్టోరియల్. సో 4 ఫ్యాక్టోరియల్ అంటే 4 × 3 × 2 × 1. సో 1 రాసు 311 × 18. సో ఇది మొత్తం మనం మల్టిప్లై చేసామంటే వాల్యూ వచ్చి 479,952. So this is the sum of 4-digit numbers by using 5 digits. సో అర్థమైంది కదా. సో ఇవి ఇక్కడ ఫస్ట్ మనం ఒక్కొక్క నెంబర్ని ఒక్కొక్క ప్లేస్లో అలాట్ చేస్తూ ఆ నెంబర్ యొక్క సమ్ని ఫైండ్ అవుట్ చేసామన్నమాట. సో అంటే యూనిట్స్ ప్లేస్లో, టెన్స్ ప్లేస్లో, 100 ప్లేస్లో, 1000 ప్లేస్లో ఒక్కొక్క నెంబర్ని అలాట్ చేస్తూ ఫైండ్ అవుట్ చేసాం సమ్ని. సో 4 డిజిట్స్ మళ్ళీ టోటల్గా 4 డిజిట్స్ సమ్ని ఫైండ్ అవుట్ చేసాం. ఇదన్నమాట సొల్యూషన్. సో అర్థమైంది కదా. In this video, we solved the problems 1 and 2. If you have any doubts, you can ask in comments. If you like the content, like, share, subscribe to our channel Easy Inter Maths. Thank you.